శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలంలోని ఓ ప్రైవేటు కళాశాల విద్యార్థులు రోడ్డుపై బైక్ సైలెన్సర్లు తీసేసి విన్యాసాలు చేస్తూ స్థానికులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశారు. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని విద్యార్థులకు సంబంధించిన బైకులను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఏదైతే లైసెన్సులు కూడా లేకోకుండా రోడ్డుపైన ఇష్టానుసారం బైకులు నడుపుతున్న విద్యార్థులకు పోలీసులు సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను కూడా పోలీస్ స్టేషన్కు పిలిపించి తీవ్రంగా మందలించారు. అయితే బైకులతో స్టంట్లు చేస్తూ కింద పడి ప్రమాదాలకు గురైతే ఆ కుటుంబానికి తీరని లోటు అని చెప్పేసి తల్లిదండ్రులకు అలాగే ఆ బైక్ నడిపిన విద్యార్థులందరికీ కూడా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. లైసెన్స్ తీసుకోండి చెప్తాను. ఇది ఎవరిదండి? ఇంటర్ సెకండ్ ఇయర్. ఎంత వయసు? వచ్చి ఎప్పుడు స్టార్ట్ అవ్వ? పేరెంట్స్ ఎక్కడ ఎవరున్నారు? మరి రావాలి కదా, పిలిపిల్లప్పుడు సార్ చెప్పినా మా అవసరం లేదు నన్ను వాళ్ళకి. ఏం బాబు? అవును అయ్యో పిలుచుకొచ్చి స్టేషన్లో పెట్టినా కూడా రాడు, కొడుకుని పిలుచుకొచ్చి. ఏది రా లడ్డు? మీ పేరెంట్స్ కూడా వెనకాల నిలబడం ముందు రా. వెహికల్ ఉంది. ఎందుకు అంత నిర్లక్ష్యం? ఎందుకు మీకు నాకు తెలియని అడుగుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు అడగరన్నా? మరి డైలీ బండి వేసుకున్నాడు కాలేజ్కి. ఈరోజు ఎందుకు వేసుకోపోయినా? ఇప్పుడు ఏం రోడ్? ఆ రోడ్ హైవే రోడ్ అని తెలుసు కదా. పెద్ద బండ్లు ఎంత స్పీడ్లో పోతూ ఉంటాయి. లైసెన్స్ ఎందుకు తీసుకోవాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, ఒక్కరు చెప్పండి. మీరు బాబు నువ్వు చెప్పు. మాకు 21 years ఉంటుంది. 21 నువ్వా? చెప్పు, ఎందుకు లైసెన్స్ తీసుకోవాలి? ఎందుకు లైసెన్స్ తీసుకోవాలి? దానికి అర్థం చెప్పు. అయిపోయిందా? ఏం కామా? ఎంఏనా? ఎంబీఏనా? నీ వయసు ఉందా? లైసెన్స్ ఇవన్నీ డాక్యుమెంట్స్ దాని తీసుకోండి. స్టార్ట్ చేయి. దాన్ని ఏం చూడొస్తుంది? నేను చూడాలి ఒకసారి. నాకు చెప్తున్నా అంటే వినండి. యాక్సిడెంట్లో వాళ్ళు చనిపోయిన వాళ్ళని పోస్ట్ మార్టం చేయించాడు. ఆ బాధ మాకు తెలిసి ఎట్లుంటుంది, ఏం పరిస్థితి, ఏం కదా మీకేం తెలిసి చెప్పండి. అసలు ఈ వెహికల్స్ బ్యాన్ చేశారు. టూ స్ట్రోక్ వెహికల్స్. స్టార్ట్ చేయరా బండి? ఏం పేరు? జగరాజపల్లి దగ్గర ఉన్న మంగళకర కాలేజ్ ఏరియాలో రాబడిన సమాచారం ప్రకారం అక్కడికి వెళ్ళి చూడగా పిల్లలు అంటే 18 ఏళ్ళ పిల్లలు, 18 ఏళ్ళ లోపు పిల్లలు, 18 ఏళ్ళ పైబడిన పిల్లలు కూడా బైకులు తీసుకొని వచ్చి ఆ బైకుల్ని చాలా వేగవంతంగా నడిపి వాటి యొక్క సైలెన్సర్ని కూడా వారు దాన్ని మఫ్లర్ని రిపేర్ చేసి ఎక్కువ సౌండ్ వచ్చే విధంగా వెహికల్ తీసుకొచ్చి చేసి వాటి మీద వేగంగా నడుపుతుంటే మేము వాటిని నిలిపి వాటి యొక్క సర్టిఫికేట్స్ అని కూడా పరిశీలించడం జరిగినది. అందులో పరిశీలిస్తే చాలామంది దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ అనేది లేదు. అలాగే వెహికల్స్ యొక్క డాక్యుమెంట్స్, వ్యాలిడ్ డాక్యుమెంట్స్ కూడా అందులో లేవు. ఏవి ట్రాఫిక్ రూల్స్కి సంబంధించి కూడా వాళ్ళందరూ కూడా అవగాహన కల్పించి ఎటువంటి ప్రమాదాలు వాళ్ళ పిల్లలు గురి కాకుండా చూస్తున్నాం.